భారత రాజ్యాంగ నిర్మాత, సమాజ స్వాప్నికుడు, భావితరాలకు స్ఫూర్తి ప్రదాత, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణ జన్ముడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. Dr. Bhimrao Ramji Ambedkar, popularly known as Baba Saheb Ambedkar, was one of the most important leaders in Indian history. He was born on April 14, 1891 in Maho, Madhya Pradesh. He was a great scholar, lawyer, economist, and social reformer. Despite facing discrimination due to the caste system, he worked hard and became highly educated, studying in countries like the United States and the United Kingdom. Dr. Ambedkar is best known as the chief architect of the Indian Constitution. He played a key role in framing laws that ensure equality, justice, and fundamental rights for all citizens. He strongly opposed social discrimination and fought for the rights of Dalits and other marginalized communities. His ideas helped bring major social changes in India. One of his famous messages is educate, agitate, organize. Later in life, he embraced Buddhism and encouraged others to follow the path of equality and peace. Dr. Ambedkar passed away on December 6th, 1956, but his legacy continues to inspire millions of people. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప సామాజిక సంస్కర్త, రాజనీతి నాయకుడు, న్యాయవాది మరియు ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధి పొందారు. అంబేద్కర్ అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థి. ఆయన అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ మరియు ఇంగ్లాండ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయనకు పలు డిగ్రీలు ఉన్నాయి. సామాజిక సేవ విషయానికొస్తే అంబేద్కర్ దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. అణగారిన వర్గాలకు సమాన హక్కులు, విద్య మరియు గౌరవం రావాలని కృషి చేశారు. అంటరానితనం అనే దురాచారాన్ని నిర్మూలించడానికి ఉద్యమాలు చేపట్టారు. రాజకీయ సేవల విషయానికొస్తే అంబేద్కర్ స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడుగా పిలుస్తారు. రాజ్యాంగంలో సమానత్వము, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలను చేర్చారు. ముఖ్యమైన కృషులు ఏంటంటే భారత రాజ్యాంగ రూపకల్పన, సామాజిక సమానత్వం కోసం పోరాటం, మహిళల హక్కులకు మద్దతు, విద్యకు ప్రాధాన్యత. డాక్టర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు. అంబేద్కర్ జీవితం మనకు సమానత్వము, విద్య మరియు న్యాయం కోసం పోరాడాలని నేర్పుతుంది.
ఆయన ఆలోచనలు ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆయన కేవలం భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, సమానత్వము, స్వేచ్ఛ, సోదరాభావం కోసం జీవితాంతం పోరాడిన మహా సామాజిక సంస్కర్త. చిన్ననాటి నుంచే అనేక కష్టాలను, వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన విద్యను ఆయుధంగా మార్చుకొని ప్రపంచ ఖ్యాతి పొందారు. ఆయన జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. విద్యే శక్తి. ఆయన ఎడ్యుటేట్, ఆర్గనైజ్ అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచారు. సమాజంలో ఉన్న అణచివేతలు, అసమానతలను తొలగించేందుకు నిరంతరం కృషి చేశారు. ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తుంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన ఆశయాలను మన జీవితంలో ఆచరించాలి. మన సమాజంలో సమానత్వాన్ని పెంపొందించాలి. వివక్షకు వ్యతిరేకంగా నిలబడాలి. ప్రతి మనిషిని గౌరవించాలి. ఆయన మార్గాన్ని అనుసరించి మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. మనం మాటల్లోనే కాకుండా పనుల్లో కూడా ఆయనకు గౌరవిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా పేరు కర్రల దేవాగౌడ్, ఫరీద్పేట్ గ్రామము, కామారెడ్డి జిల్లా. నేను జానపద కళాకారుని, కవి, రచయితను, తెలంగాణ ఉద్యమ గాయకుని. థ్యాంక్ యూ వెరీ మచ్.